హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కమ్మని చెక్కలు చూపిస్తున్నానండి. అది కూడా హెల్తీగా జొన్న పిండితో చూపిస్తున్నాను. జొన్న పిండితో చెక్కలంటే చాలామంది జొన్న రొట్టెలే చేసుకుంటారు కదా! అలా కాకుండా ఇలా చెక్కలు చేసుకున్నారంటే పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్‌గా తింటారు. అలాగే కమ్మగా కూడా ఉంటాయండి. క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. చాలా బావుంటాయి. డెఫినిట్‌గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. లేట్ చేయకుండా చూసేయండి మరి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి. దాంట్లోకి ఏదైనా ఒక కప్పు కానీ, గ్లాస్ కానీ, గిన్నె కానీ కొలత తీసుకోండి. దాంతోటి నేనిక్కడ 3 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇలా పిండిని ముందుగానే కొలుచుకుంటే మళ్ళీ తర్వాత మనం వాటర్ వేసుకోవాలి కాబట్టి ఇలా పిండిని మీరు ఒకవేళ జల్లించకపోతే మాత్రం పిండిని తప్పకుండా జల్లించుకోండి. నేను ఆల్రెడీ జల్లెడ పట్టాను కాబట్టి మళ్ళీ పట్టట్లేదు. పిండిని ఎప్పుడైనా మనం స్నాక్స్ చేసుకునేటప్పుడు తప్పకుండా జల్లించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అది పిండి పోసుకున్నాక దాన్ని ప్లేట్‌ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పావు కప్ అన్ని పల్లీలు వేయించనవసరం లేదండి. అలానే వేసేసుకోవచ్చు. అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు ఇలా తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఈ పిండికి సరిపడా కారంకి ఇన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు ఇది వద్దు అనుకుంటే అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు వీటి ప్లేస్‌లో. వీటిని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలండి. మీరు కావాలంటే సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. కానీ మనం అలా వేయడం వల్ల ఆయిల్‌లో వస్తుంది కాబట్టి ఇలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకు ఆయిల్‌లో కూడా పడదు కరివేపాకు అనేది. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి 3 కప్పుల పిండికి 2:30 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొలత అండి. ఎవ్వరైనా ఈజీగా చేయగలుగుతారు. లేదు అంటే ఇంకా కొంచెం వాటర్ తగ్గించే వేసుకోండి. సమానం మాత్రం వేయొద్దు. అలాగే రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోలేదు కాబట్టి దీంట్లోనే వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వాము వేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ గనక ఉంటే బటర్ వేసుకోండి. ఇంకా బావుంటుంది. ఒకవేళ బటర్ లేకపోతే ఇలా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి కదండీ! ఇప్పుడు మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసుకోండి. మనకెక్కడైనా దొరుకుతాయి. ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చూడ్డానికి కూడా బావుంటాయి. అలాగే ఇప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి జొన్న పిండిని మనం రెడీగా పెట్టుకున్నాం కదా! దాన్ని మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకుంది ఉంది కదా! మీరు కావాలంటే ఈ మిశ్రమంని నీళ్ళల్లో కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పిండితో పాటు వేసుకుంటున్నాను. మీకు కలపడం కష్టంగా ఉంటది అనుకుంటే ముందుగా వాటర్‌లో వేసుకొని కలిపేసుకున్నా సరిపోతది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా! ఇదంతా ఇదంతా బాగా కలిసేలాగా గట్టిగా పట్టుకొని కలిపేసుకోవాలి. అందుకే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. అప్పుడే మనకు పిండి అడుగుకు మాడిపోకుండా ఉంటుంది. ఇలా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనకు కొంచెం చల్లారుతుంది. అలాగే పిండి కూడా కొంచెం సెట్ అవుతుంది. చూడండి నేనిక్కడ ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకు చెయ్యికి తగిలేంత వేడి ఉంటే సరిపోతదండి పిండి. మనకు ఈ పిండి ఎక్కువయిందనుకోండి, కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోతది. లేదు పిండి తక్కువయిందనుకోండి, లూజ్‌గా ఉందనుకోండి, కొంచెం పిండి వేసేసుకోండి సరిపోతది. ఇది నేను చెప్పిన కొలత అయితే పర్ఫెక్ట్ అండి. మీకు చెక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ పిండిని బాగా మెదుపుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అవ్వాలనమాట పిండి అనేది. ఇలా అయ్యే వరకు బాగా కలుపుకున్నాక ఇలా మనం ఏ సైజులో చేద్దాం అనుకుంటున్నామో ఆ సైజులో పిండిని తీసుకొని కొంచెం చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక వాయికి సరిపోను చేసుకున్నాను. మిగతా పిండి తడారిపోకుండా ప్లేట్ పెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నాం కదా! వీటిని ప్రెస్ చేసుకోవడం కోసం పూరి ప్రెస్ ఉంటుంది కదండీ! అది తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టి 2 వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. సన్నగా ఉండొద్దండి ఇవి. అలా అని లావుగా ఉండొద్దు. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రంగా ఉండాలి. ఇలా ఉంటేనే బావుంటుంది. వేగడానికి కూడా తొందరగా వేగుతాయి. దీన్నిప్పుడు ఆయిల్ రాసిన ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసి సన్నగా చేశారనుకోండి, మనకు తీసి ఆయిల్‌లో వేసుకునేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందంగా ఉండాలి. మనకన్నీ ఒకే సైజులో రావాలి అంటే, ఇలా ముద్దలనేది చూసి కట్టేసుకుంటే సరిపోతుంది. ఒక వాయికి సరిపోను చేసేసుకున్నాం కదా! నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, అది బాగా అయ్యాక ఇప్పుడు మనం ఇది ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
ఎప్పుడైనా చెక్కలు వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. కంప్లీట్‌గా ఇవి వేసుకున్నాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. అలాగే వేసిన వెంటనే కూడా గరిటెతో తిప్పకూడదు. విరిగిపోతాయి. ఇవి జొన్న పిండి కదా! తొందరగా విరిగిపోతాయి. కాబట్టి అవి మంచిగా కొంచెం కలర్ మారినట్టు పైకొచ్చాక నురగ తగ్గాక రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలర్ రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు వీటిని తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవడమే. ఇలానే మిగతావన్నీ వేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఇలా ఒక వాయికి సరిపోను చేసుకున్నాక ఫ్రై చేసేసుకొని, ఇంకొక వాయి కొత్తుకుంటూ ఒకవైపు చేసేసుకోవడమే చాలా సింపుల్‌గా అయిపోతుంది. దీనికి ఇద్దరు కావాల్సిన అవసరం కూడా లేదండి. ఒక్కరే ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయొద్దు. అలా అయితే మనకు వేగవు. ఈ చెక్కలనేది క్రిస్పీగా రావాలి అంటే మాత్రం పిండి కరెక్ట్‌గా కలుపుకోవాలి. అలాగే ఆయిల్ మాత్రం బాగా హీట్‌లో ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. చాలా బావుంటాయండి. ఇవి మనకు నెల రోజులైనా అస్సలు పాడవవు. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. క్రిస్పీగా వస్తాయి. డెఫినెట్‌గా నేను చూపించిన పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.